ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 100% తిరుమల కొండపైన అపవిత్రత జరిగింది, సాక్ష్యాలున్నాయి. ఈరోజు కల్తీ నెయ్యి, కల్తీ ఆ యొక్క పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో, లడ్డూలో తయారు చేసేటటువంటి ముడిసరికి ఏదైతే ఉందో అన్నీ కూడా నాసి రకమైనటువంటి వస్తువులు తీసుకువచ్చి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాశస్త్యాన్ని దెబ్బతీసిన అనేటటువంటి విషయము వాస్తవము. ఎందుకోసమంటే ఇది రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి అంశం కాదు. ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ వస్తుందో ఆ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగానే ఈరోజు దోషులకు శిక్ష పడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తప్పు చేయాలని చెప్పేసి తప్పించుకున్న చంద్రబాబు నాయుడు గారు ఏదో నెపం వేయాలని చెప్పేసి ఆరోపణ చేసినా అవన్నీ కూడా పక్కకు పెట్టేస్తే ఎవరైతే దోషులు నిజ నిర్ధారణ జరగాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కఠినంగా శిక్ష వేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. నిజంగా జంతువులకు వాడారంటారా? 100% వాడారనేటటువంటి విషయము వెలుగులోకి వస్తూ ఉంది. ఎందుకోసమంటే జంతువుల యొక్క కలేబారాలతో తయారు చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది కేవలము 350 రూపాయలకు కిలో ఉంటుంది. వాస్తవంగా ఆవుతో తయారు చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉంటుందో 1600 రూపాయల కిలో మనకి ఈరోజు మార్కెట్లో లభిస్తుంది. ఒకవేళ అటు ఇటు ఉంటే ఒక 100 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు, 1600ది 15 కానీ 1400 కానీ రావచ్చు. కానీ 350 రూపాయలకు ఒక కిలో నెయ్యి తయారు కావాలంటే దాదాపు 17-18 లీటర్ల పాలు కావాలి. ఒక పాల ప్యాకెట్ 30-40 రూపాయలు వేసుకున్న 600 రూపాయలకు ఒక కిలో నెయ్యి తయారవుతూ ఉంది. కానీ 300 రూపాయలకే ఈరోజు నెయ్యి లభిస్తుంది అంటే దీంట్లో కలుషితమైనటువంటి వ్యర్థాలు, ఈ యొక్క పశువుల యొక్క కొవ్వు పదార్థాలు కలిగి ఉన్నాయనేటటువంటి అంశము తేటతెల్లమవుతా ఉంది. కేవలం లడ్డూ ధరలు పెంచేందుకే చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూను తెర మీద తీసుకొచ్చారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారా? భక్త సమాజం చూడాలి. ఈరోజు లడ్డు గతంలో 25 రూపాయలు ఉన్నటువంటి లడ్డు 50 రూపాయలు చేసిండ్రు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత క్వాంటిటీ తక్కువ చేసిండ్రు, తర్వాత క్వాలిటీ తక్కువ చేసిండ్రు. మొత్తము లడ్డు అంటేనే విసుగు చెందే విధంగా గత ప్రభుత్వంలో మనం వెలుగులోకి వచ్చేసింది. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే వాస్తవంగా లడ్డు ధర పెంచడానికి నాటకం ఆడాలనుకుంటే దానికి దీనికి హిందూ సమాజం కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ ఒప్పుకోరు. భవిష్యత్తులో ఒకవేళ అదే జరిగితే దానికి కూడా తగిన జవాబు ఇచ్చేందుకోసం వెంకటేశ్వర స్వామి భక్తులు విశ్వ హిందూ పరిషత్ సిద్ధంగా ఉంది. కేవలం రాజకీయాల కోసమే దేవుని వాడుకుంటున్నారా అనేది ఒక వైసీపీలో భిన్న వాదనలు. రాజకీయాల కోసము వాడుకుంటున్నారని చెప్పేసి ఒక వర్గం ఆరోపణ చేస్తుంటే ఈరోజు ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే ఉండదో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాహ్ అనేటటువంటి కాఫ్ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా నివేదిక ఏదైతే వస్తుందో ఈరోజు ఏఆర్ డైరీ ఫామ్ నుంచి వస్తున్నటువంటి పాలలో ఎంత కలుషితం ఉంది, ఎంత నాణ్యత ఉంది అనేటటువంటి విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలి. అప్పుడు కానీ నివేదిక ఆధారంగా శిక్షలు కానీ లేకపోతే చర్యలు కానీ ఉంటాయి. ఏదో విధంగా రాజకీయ ఆరోపణలు చేసినంత మాత్రాన ఉండవు అనేటటువంటి విషయాన్ని మనం అంతా తీసుకొస్తున్నాం.